ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా శ్రీ వాసవి మాత జన్మోత్సవ వేడుకలు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ రాజర్షి షా. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండవగా సాగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఆధ్యాత్మిక వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. జనగణన వికసిత భారత్కు పునాది. స్వీయ నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ సూచన. మే 11 నుంచి ఇంటింటి గణన ప్రారంభమవుతుందని వెల్లడి. జిల్లాలో వాసవి కన్యకామాత జన్మోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించిన నేపథ్యంలో ఉత్సవాల్లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. స్థానిక కన్యకా పరమేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వాసవి మాత చూపిన మానవ సేవ, అహింస మార్గం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం స్థానిక అశోక్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జన్మోత్సవ వేడుకలు అధికారికంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా గత 9 రోజులుగా చేపడుతున్న కార్యక్రమాల వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. ఆలయ విశిష్టతను వివరించి కలెక్టర్ను సత్కరించారు. అనంతరం వేడుకల్లో భాగంగా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఎర్రవార పవన్ కు కలెక్టర్ చేతుల మీదుగా ఆటోను అందజేశారు. కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాసు, పర్యాటక శాఖ అధికారి రవికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్తవారి రాజేశ్వర్ భక్తులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాకు ఈ పురాతన ఆలయానికి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని గుర్తు చేస్తూ ప్రతి ఏటా దసరా, నవరాత్రి ఉత్సవాలు ఆలయం నుంచే వైభవంగా ప్రారంభమవుతాయన్నారు. వాసవి అమ్మవారి కృపా కటాక్షాలతో జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, జిల్లాలో శాంతి భద్రతలు వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. వాసవి మాత అందించిన సందేశాన్ని స్మరిస్తూ ఆమె చూపిన మానవ సేవ, అహింస మార్గం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు అమ్మవారు ఆనాడే పరిష్కారాన్ని చూపారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దిశలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాల ద్వారా పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆర్యవైశ్య సంఘం తన దృష్టికి తెచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒక మానవ సేవ ఏ విధంగా చేయాలి, అహింస మార్గంలో అందరూ ముందుకు వెళ్ళి మానవ సేవ చేస్తూ అందరికీ అప్పుడు దిశానిర్దేశం ఇస్తూ మళ్ళీ అప్పుడు కూడా అందరూ మహిళలు వారితో కష్టపడి మళ్ళీ ఏవైతే అత్యాచారం ఉన్నాయో దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఒక మార్గనిర్దేశం ఇస్తూ ఇప్పుడు కూడా మన ప్రభుత్వం కూడా అదే దిశలో ముందుకు వెళ్తుంది. మానవ సేవ కానీ అహింస కానీ ఇందాక అధిష్టానం చెప్పినట్టు ఇంద్రమ్మ ఇల్లు కూడా అదే ఒక రూపంలో ఒక పక్క మానవ సేవా రూపంలో. సో మీరు ఇందాక ఏవైతే కోరిక ఉన్నాయి 25 లిస్టు మీరు ఆల్రెడీ సబ్మిట్ చేశారు. మళ్ళీ నేను కూడా మాట్లాడి ఈ నెక్స్ట్ ఫేజ్లో తప్పకుండా వారికి శాంక్షన్ చేయడానికి. జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో వేద పండితులు ప్రత్యేక పూజలతో కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గత 3 రోజుల కిందట ప్రారంభమైన బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండవగా జరిపారు. అర్చకులు రామ్ గోపాల్ శర్మ, సునీల్ శర్మల వేద మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా వేద పారాయణం, బలిహరణం తదితర పూజాది క్రతువులను భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని సైతం వైభవంగా చేపట్టారు. ప్రతినిత్యం ప్రత్యేక పూజలు, హోమాది క్రతువులను ఆచరిస్తుండటంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు భారీ ఎత్తున ప్రజలు హాజరు కాగా వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. వేద మంత్రోచ్చరణ నడుమ సాగిన కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కన్నులారా వీక్షించి పునీతులయ్యారు. గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
శ్రీ రఘునాయక జిల్లాలో జనగణన ప్రక్రియ ప్రారంభమైందని స్వీయ నమోదులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదివారం స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహజన్తో కలిసి ఆయన పలు వివరాలను వెల్లడించారు. దేశ అభివృద్ధి దిశగా కీలకమైన అడుగైన జనాభా గణన 2027 ప్రక్రియకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఖచ్చితమైన గణాంకాల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ప్రజలందరూ బాధ్యతగా పాల్గొని సమగ్ర సమాచారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జనగణన ప్రక్రియ వివరించారు. ఈ సమావేశంలో ఎస్పీ అఖిల్ మహజన్, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, చిత్రు, మున్సిపల్ కమిషనర్ రాజు, సెన్సెస్ విభాగ అధికారులు కృష్ణయ్య, నలందప్రియ తదితరులు పాల్గొన్నారు. జనాభా గణన ప్రక్రియను 2 దశల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో ఇండ్ల జాబితా, ఇండ్ల గణన చేపడతారని, మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పారు. రెండో దశ గణనను 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈసారి సాంకేతికతను వినియోగిస్తూ ప్రజలకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రత్యేక పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. మొబైల్ నెంబర్తో లాగిన్ అయి కుటుంబ సభ్యుల వివరాలు సహా మొత్తం 33 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. నమోదు పూర్తయ్యాక లభించే 11 అంకెల SEIDని భద్రపరచుకోవాలని సూచించారు. స్వీయ నమోదు చేసుకున్న కుటుంబాలు మే 11 తర్వాత ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు SEID చూపిస్తే సరిపోతుందని, దీంతో గణన ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వీయ నమోదు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆదిలాబాద్, బోధ్ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్, జిల్లా ఎస్పీ తదితరులు ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారని తెలిపారు. తాను కూడా స్వయంగా నమోదు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ సేవలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వినియోగదారులు తెలుగు లేదా ఇంగ్లీష్ భాషల వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. జనాభా లెక్కల చట్టం ప్రకారం ప్రజలు అందించే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, ఈ సమాచారాన్ని ఇతర ప్రయోజనాలకు వినియోగించారని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు ఈ ప్రక్రియను బాధ్యతగా తీసుకుని సరైన వివరాలు అందించాలని, జనగణన విజయవంతానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మన జనగణన మన అభివృద్ధి అనే నినాదంతో జిల్లాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సో ఈ రోజు మనం అంటే బేసికల్గా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళ ఎంప్లాయీస్ అది సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలి. తర్వాత ఎవరైతే డిగ్నిటరీస్ ఉన్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ డిగ్నిటరీస్ కావచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు. సో ఈరోజు పొద్దున ఆల్రెడీ ఆనరబుల్ ఎమ్మెల్యే ఆదిలాబాద్ గారికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయింది, ఆనరబుల్ ఎమ్మెల్యే బోస్ గారికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయింది, మున్సిపల్ చైర్పర్సన్ గారికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయింది, ఎస్పీ గారు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేశారు. నేను కూడా ఇప్పుడు మీ ముందు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా సబ్మిట్ చేస్తాము. సో అటువంటి అందరికీ కూడా నిన్న మనం అధికారులు అందరికీ కూడా మళ్ళీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సందర్భంగా ఇప్పుడు మీ అందరి ముందు ఒక PPT ఏవైతే ఉన్నాయో మీడియా బ్రీఫింగ్ సందర్భంగా, తర్వాత ఒక వీడియో ఏవైతే ఉన్నాయో అది మీ అందరికీ కూడా ఒక్కసారి ప్రజెంట్ చేస్తాం టోటల్గా. దాని తర్వాత మన జిల్లాలో బేసికల్గా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి, మన దగ్గర HLPs ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఎన్యూమరేటర్స్ ఉన్నారు, సూపర్వైజర్స్ ఉన్నారు, వాటన్నిటికీ కూడా మీకు వివరాలు కూడా మనం షేర్ చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ మన హాస్పిటల్ ఉన్నారు శ్రీ హరి బాబు గారు, సో వారు ఒక 15 స్లైడ్స్ వెరీ షార్ట్ PPT ఉన్నాయి. నిన్న యాక్చువల్గా డైరెక్టర్ సెన్సస్ మేడం కూడా, భారతి మేడం కూడా అక్కడ స్టేట్లో PPT ఆల్రెడీ ప్రజెంట్ చేశారు. మనం కూడా అదే విధంగా ఒక షార్ట్ PPT తర్వాత ఒక షార్ట్ వీడియో మీ అందరికీ ప్రజెంట్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ అందరి మధ్యలో కూడా పెట్టడం జరుగుతుంది. ఎనీ క్వశ్చన్ ఆన్సర్స్ అవి కూడా మీ అందరిలో కూడా తీసుకోవడం జరుగుతుంది.
So I request share over, please start with the employees కానీ మిగతా కూడా విలేజ్ లెవెల్లో సర్పంచెస్ కావచ్చు, సో మన పంచాయత్ సెక్రటరీస్ కూడా చెప్పడం జరిగింది. సర్పంచెస్ వారిని కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయమని, విలేజ్ లెవెల్లో యూత్ ఎడ్యుకేటెడ్ యూత్ ఎవరైతే ఉంటారో సో వారు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలి. అంటే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అది కూడా కొడుతున్నాం. బేసిక్గా చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కావచ్చు, లేదు ఎడ్యుకేటెడ్ యూత్ కావచ్చు, వారు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలి. అంటే దీంట్లో కొద్దిగా ఫాస్ట్ ప్రాసెస్ అయితాయి. తర్వాత అల్టిమేట్గా ఎవరైతే ఎన్యూమరేటర్ ఉన్నారో ఆయన కూడా ఇంటి యజమానితో సమాచారం అడిగినే పెడతారు. సో ఆయన సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన తర్వాత దాదాపు ఇట్స్ కరెక్ట్ ఉంది. జస్ట్ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ఏవైతే ఉన్నారో ఆ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అప్పుడు ఎన్యూమరేటర్ వచ్చేటప్పుడు ఆయనకి ఇస్తే ఆయన జస్ట్ చెక్ చేసి మళ్ళీ అది ఫైనల్ సబ్మిట్ కూడా చేసుకుంటారు. సో ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. మే 10th నుంచి అంటే ఏప్రిల్ 26 ఈ రోజు నుంచి మే 10th వరకు ఉన్నాయి. తర్వాత మనము ఈ వీడియో కానీ తర్వాత ఇంకా మనం గ్రామ పంచాయతీలో ఆటో ద్వారా కానీ, మున్సిపాలిటీస్లో ఆటో ద్వారా కానీ, గ్రామ పంచాయతీలో అనౌన్స్మెంట్స్ ద్వారా కానీ దాంట్లో కూడా మళ్ళీ దీని గురించి కూడా చెప్పడం జరుగుతాయి. సో దట్ ఇంకా కూడా ప్రజల మధ్యలో అవగాహన కూడా ఉండాలి. బేసికల్గా పోర్టల్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇందాక ఆల్రెడీ మనం చెప్పాము se.census.gov.in. సో ఆ పోర్టల్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ల్యాప్టాప్లో చేయొచ్చు, ఐప్యాడ్లో చేయొచ్చు ఈజీగా. ఇంకొకటి దాంట్లో ఇంపార్టెంట్ విషయం అంటే లొకేషన్ చాలా ఇంపార్టెంట్. సో లొకేషన్ అంటే మనం ఈజీగా అది డ్రాగ్ ఆన్ చేసి మన లొకాలిటీ ఏవైతే ఉన్నాయో, మన హౌస్ హోల్డ్ అంటే మన ఇంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈజీగా సెలెక్ట్ చేసుకొని మనం అది సేవ్ కూడా చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం లొకేషన్ సరిగా సెలెక్ట్ చేయలేమో అనుకోండి, మళ్ళీ అది ఎన్యూమరేటర్కి విజిబుల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్యూమరేటర్ ఏవైతే మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ఉన్నాయో, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి వచ్చిన తర్వాత మనం ఎన్యూమరేటర్కి చెప్తాము. బట్ ఇఫ్ ద లొకేషన్ ఇస్ నాట్ కరెక్ట్, దట్ ఆ ఎస్సీ ఐడి ఆ ఎన్యూమరేటర్కి విజిబుల్ కాదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో బేసికల్ లొకేషన్ ఏవైతే ఉన్నాయో, లొకాలిటీ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా సెలెక్ట్ చేయడం. సో లొకాలిటీ అంటే మన చుట్టుపక్కల ఏవైతే ఏరియా ఉన్నాయో సో దాని ప్రకారం మనం ఈజీగా ఇప్పుడు మనం ఇక్కడ కలెక్టరేట్లో ఉన్నాము, సో మనం కలెక్టరేట్ చౌక్ కానీ, లేదు కుమ్రాఫీన్ చౌక్ కానీ, లేదు బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్ కానీ, ఎల్ఐసి బిల్డింగ్ కానీ, అటువంటి ఏమైనా కూడా మనం ఈజీగా లొకాలిటీ అక్కడ సెలెక్ట్ చేసి ఈజీగా కనపడుతున్నాయి. నా క్యాంపస్లో కూడా అక్కడ గాంధీ పార్క్ సెలెక్ట్ చేస్తే మనకు ఈజీగా వచ్చినాయి. సో ఏవైతే చుట్టుపక్కల ఏవైతే లొకాలిటీ ఉన్నాయో దాని ప్రకారం మన లొకాలిటీ మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. లొకాలిటీ కానీ, ల్యాండ్ మార్క్ కానీ, లొకేషన్ ఏవైతే ఉన్నాయో మనం ఈజీగా డ్రాగ్ డౌన్ చేసి మన ఇంటి ఏవైతే ఉన్నాయో మనకి కనపడతాయి. రోడ్ ఏవైతే ఉన్నాయో సో రోడ్ పక్కన మన ఏవైతే ఇంటి ఉన్నాయో దానికి మనం తప్పకుండా లొకేషన్ కూడా సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బేలా మండలంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు చేరవేయాలని డీఎస్పీ జీవన్ రెడ్డి సూచించారు. బేలా మండలంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని సాగండి గ్రామ శివార్లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 150 ప్యాకెట్లు 60,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో జిట్టావర కిషన్ రెడ్డి, రక్తవర పవన్, కునాల్, కుల్దీప్ ఠాక్రేలను అదుపులోకి తీసుకోగా గుజరాత్కు చెందిన ధర్మేష్ కచాడియాపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు జిట్టావర కిషోర్ రెడ్డి గుజరాత్కు చెందిన నరేష్ క్రాప్ సైన్స్ కంపెనీ పేరుతో MAULI 555 స్థానంలో MAULI 5 పేరుతో నకిలీ విత్తనాలు తయారు చేసి విక్రయించినట్లు గుర్తించారు. గత 2 నెలలుగా సుమారు 4,500 ప్యాకెట్లు గుజరాత్ నుంచి తెప్పించి వాటిలో 4,350 ప్యాకెట్లు మహారాష్ట్ర ప్రాంతాల్లో విక్రయించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. సంఘటన స్థలంలో మిగిలిన 150 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని, రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో రూరల్ సిఏ ఫణిధర్ తదితరులు పాల్గొన్నారు. బ్రాండెడ్ సీడ్స్ పైన ఇవన్నీ ఉంటాయి మొత్తం. అది క్యూఆర్ కోడ్ కొడితే కూడా మనకు తెలుస్తుంది. దీనికి క్యూఆర్ కోడ్ కూడా లేదు. కంప్లీట్ ఎలాంటి డాటా లేకుండా రైతులను మోసగించాలన్న ఉద్దేశం కొద్దీ వీళ్ళు ఈ బ్రోకర్లు వాళ్ళ బెనిఫిట్ గురించి ఇవి నిజమైనవని చెప్పి నమ్మిస్తూ నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. మేము రైతులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు సీడ్స్ కొనేటప్పుడు ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మన షాప్లో మాత్రం సీడ్స్ షాప్లోనే పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసేటప్పుడు ఈ సీడ్స్
ప్యాకెట్ల పైన టోటల్ వివరాలు ఉండాలి. తర్వాత మీరు అక్కడ వాళ్ళకి వచ్చిన డీటెయిల్స్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్ని కూడా వారికి ఇవి చూపిస్తే వాళ్ళు చెప్తారు ఇవి ఒరిజినల్ కాదన్నది. అన్ని ఎంఆర్పి, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, అది కంపెనీ ఏ కంపెనీ తయారు చేసింది, దాని వెయిట్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే అది ఒరిజినల్ అన్నట్టు. దీనిలో ఎలాంటి డీటెయిల్స్ లేవు కాబట్టి అది పక్కా స్పూరియస్. దయచేసి స్పూరియస్ సీడ్స్ను రైతులు మీరు తక్కువ రేట్లు వస్తుందని చెప్పి ఈ బ్రోకర్ల మాయమాటలకు నమ్మి తీసుకొని మీరు దాన్ని పండిస్తే ఇది పంట సరిగా రాక మీరు ఎంతో పెట్టుబడి పెట్టి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి రైతులు ఈ బ్రోకర్లు బయట మన చేన్లలో అమ్మడానికి కానీ ఊళ్ళో పడిన పల్లెటూళ్ళలో ముఖ్యంగా బ్యాక్వర్డ్ ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో అమ్మడానికి వచ్చిన ఈ అనాథరైజ్డ్ అన్నోన్ బ్రోకర్ల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఈ సీడ్స్ కొనకండి. అట్లా కొన్నారంటే అవి నకిలీగా ఉంటాయి. ఇటువంటి సమాచారం ఏదున్నా పోలీసుకు ఇన్ఫామ్ చేయండి. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై, ట్రాన్స్పోర్ట్ చేసేవారిపై వాళ్ళపై మేము ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఉక్కుపాదం పెట్టడం జరుగుతుంది. ఈ కేసును చాకచక్యంగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పట్టుకున్న మా బేలా ఎస్ఐ మధుకృష్ణ, బేలా పోలీసులు మరియు ఈ ఇన్వెస్టిగేషన్ సూపర్వైజ్ చేసిన ఇన్ఛార్జ్ సిఐ ఆదిలాబాద్ రూరల్ ఫణీందర్ను గౌరవ మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. ఈరోజు వీరి వద్ద నుండి 150 నకిలీ విత్తనాల ప్యాకెట్లు, తర్వాత వీళ్ళు ఇంతకుముందు ఈ నకిలీ విత్తనాల ప్యాకెట్లు అమ్మగా వచ్చిన 60,000 రూపాయల నెట్ క్యాష్, 4 సెల్ ఫోన్లు, వీళ్ళు ఈ బిజినెస్ చేయడానికి యూజ్ చేసిన ఒక బైక్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ఈ నలుగురిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం. వీరిని కోర్టు మీద ప్రొడ్యూస్ చేస్తాం. ఈ గుజరాత్ సంబంధించిన ధర్మేష్ కచాడియా, ఇతని వద్ద నుంచి వీళ్ళు పర్చేజ్ చేసినట్టు చెప్తున్నారు. అతడు కూడా ఆ కంపెనీలో పనిచేస్తూ ఆ కంపెనీని మోసం చేస్తున్నాడు. ఇక్కడ రైతులను కూడా మోసం చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఇది అమ్మినట్లు మేము కేసు నమోదు చేయడం జరిగింది. అతని గురించి కూడా మేము టీంను పంపించి తర్వాత అన్ని ఎంక్వైరీ చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెవెన్యూ గృహ నిర్మాణ సమస్యలపై ఈ నెల 27న హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ, ఎక్సైజ్, కార్మిక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు కూడా హాజరు కానున్నారు. జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలు, గృహ నిర్మాణ కార్యక్రమాల అమలు, రెవెన్యూ సంబంధిత అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వారు కోరారు. 131వ రాజ్యాంగ సవరణగా తీసుకొచ్చిన మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ ప్రతిపక్ష పార్టీల కారణంగా అది ఆమోదం పొందలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని బిల్లు గురించి చర్చించారు. ప్రాంతీయ జనతా పార్టీ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి వారి ప్రాతినిధ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చిందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా మహిళల ఆశయాలను దెబ్బతీశాయని విమర్శించారు. దేశంలోని మహిళల ఆగ్రహానికి ప్రతిపక్షాలు భవిష్యత్తులో గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ సాధ్యం కావడం భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. జనాభా లెక్కలు పూర్తయిన వెంటనే మహిళా బిల్లును మళ్లీ తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు సుమన్ జాదవ్, ధోని జ్యోతి, చిలుకూరి జ్యోతిరెడ్డి, నివేదిత వజే, సూచిక పవర్, శైలజ, రేణుక తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు 2029లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆర్టికల్ 81కి చిన్న సవరణ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఆర్టికల్ 81కి ఒక సవరణ చేద్దామని భారత పార్లమెంటుని ప్రత్యేకంగా సమావేశపరిచి 131వ రాజ్యాంగ సవరణని భారత పార్లమెంట్లో దేశ ప్రజల ముందు పార్లమెంట్ ద్వారా ఉంచడం జరిగింది. సో చాలామంది అవగాహన లేక, అర్థం కాక ఆగమాగమై మహిళా రిజర్వేషన్ బిల్లు 23లోనే పాస్ అయింది కదా, 2023 సెప్టెంబర్లో పాస్ అయినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఈ డీలిమిటేషన్కి ఏం లింక్ ఉంది,
అని ఆగమాగమైపోయి ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి కొంతమంది చేతగాని వాళ్ళు చేతనైన వాళ్ళంతా మేము చెప్తేనే ఆగింది, మేము చేస్తేనే ఆగింది, మేమే పోయి ఆగినాం, మేము 3 రోజులు ఢిల్లీలో ఉండి మంత్రాలు వేసినాం, మంత్రాంగం నడిపినామని కొంతమంది పొట్టోళ్ళు పొడుగోళ్ళు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని వాళ్ళు కూడా మాట్లాడడం మొదలు పెడతారు. జరిగింది ఏందనేది ప్రపంచానికి చెప్పాలి, మహిళా లోకానికి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక్కొక్కరం ఒక్కో ప్రాంతానికి వచ్చి అసలు ఎందుకు ఆర్టికల్ 81కి రాజ్యాంగ సవరణ 131 చేయాల్సి వచ్చింది, దానివల్ల లాభం ఏంది, చేయకపోతే కలిగే నష్టం ఏంది అనేది ప్రజలకి విడమర్చి చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. ప్రతిపక్షాలు చేసినటువంటి ఈ పాడు పని వల్ల దక్షిణాదికి నష్టం జరిగింది, గిరిజనులకు నష్టం జరిగింది, దళితులకు నష్టం జరిగింది, బీసీలకు నష్టం జరిగింది. ఉదాహరణకి 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ప్రస్తుత భారత పార్లమెంటుని తీసుకుంటే ఈ పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించబడినటువంటి లోకసభ స్థానాల సంఖ్య 21%. 543లో 21%ని ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన గణాంకాలను మనం చూస్తే దళితులకి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో 84 మంది ఎస్సీ రిజర్వ్ కేటగిరీ కింద ఎంపీలు అవుతూ వస్తూ ఉన్నారు. 47 మంది ట్రైబల్ బిడ్డలు, గిరిజన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు 47 మంది 543 కింద పార్లమెంట్ సభ్యులుగా వస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ సంఖ్య 815కి పెరిగింది అనుకుందాం. 815కు పెరిగితే 121 ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి గిరిజనులు దళితులకు ఉన్నటువంటి సీట్లు ఎన్ని పెరుగుతాయి? కేటగిరీ వైజ్ చూద్దాం. ఎస్సీలకు ఇంతకుముందు 84 సీట్లు ఉంటే ఇప్పుడు పెరిగి ఆ 84 స్థానాలు 125 నుంచి 130 స్థానాలకు పెరుగుతాయి. అంటే 84 124 అయితే 40 సీట్లు దళితులకు పెరుగుతాయి, 125 130 అయితే 25 సీట్లు పెరుగుతాయి. అవి ఇప్పుడు ఉన్నటువంటి రేషియో ప్రకారం 21% రేషియో ప్రకారం గిరిజనులకి 47 స్థానాలు వస్తున్నటువంటి ఎంపీల సంఖ్య రేపు 815కి పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరిగినప్పుడు అవి 70 నుంచి 75 పెరుగుతాయి. 47 పోయి 70 నుంచి 75కి వస్తాయి. మోడీ గారిని ఆపినమని విర్రవీగుతున్నటువంటి ప్రతిపక్షాలు ఎవరికి అన్యాయం చేసినా ఒకసారి ఆలోచించాలి. నాట్ ఓన్లీ మహిళలు, దళితులకు అన్యాయం జరిగింది, గిరిజనులకు అన్యాయం జరిగింది. దాంట్లో దళిత మహిళలు రావచ్చు, గిరిజన మహిళలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీ కింద. చాలామంది బీసీలకు అన్యాయం జరిగింది, జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకు కూడా అన్యాయం జరిగింది. ఎట్లా జరిగింది మహిళలకి? ఆల్రెడీ 2023 సెప్టెంబర్లోనే మీరు మహిళా బిల్లు పాస్ చేసిరు కదా అని చాలామంది వాదిస్తూ ఉన్నారు. ఎస్, 100% మహిళా బిల్లుని 2023 సెప్టెంబర్లో భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము పాస్ చేసిన మాట 100% వాస్తవం. ఒకసారి మొత్తం చదువుంది దాన్ని ఏం రాసిర్రు అందులో. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత జనగణన, డీలిమిటేషన్ ఈ రెండింటిని పూర్తి చేసిన తర్వాత వచ్చేటువంటి ఎన్నికలకి ఈ సీట్ల శాతాన్ని 33% అమలు చేస్తామని రాసినారు. ఆ లెక్కన ఎడిపోతున్నాం ఇప్పుడు. సరే, దురదృష్టం కోవిడ్ తర్వాత జరగాల్సినటువంటి జనగణన 2021లో జరగలేదు, జనగణన వాయిదా పడింది. ఇప్పుడు జనగణన ఈ సంవత్సరం ప్రారంభమైంది. జనగణన ప్రారంభం చేసినాం, కులగణన కూడా ప్రారంభం చేసినాం. అది ధైర్యంగా చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సో ఇప్పుడు స్టార్ట్ అయింది, 27, 28 వరకు ముగుస్తుంది. 29 ఎన్నికలకి మహిళా రిజర్వేషన్ రావాలంటే మరి ఇవన్నీ మళ్ళీ క్రోడీకరించి కొత్త రిజర్వేషన్ తీసుకురావాలంటే 2029కి సాధ్యమైతట్లేదు. 2034 దాకా వాయిదా వేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక రాజ్యాంగ సవరణ చేసి 131 రాజ్యాంగ సవరణ చేసి దాని ద్వారా మహిళా రిజర్వేషన్ని 2029 నుంచి అమలు చేద్దామనేది భారతీయ జనతా పార్టీ ఆలోచించింది. చాలామంది అంటారు 543కి అమలు చేయండి. 100% 543కి అమలు చేసే ధైర్యం ఉన్న పార్టీ, 100% డీలిమిటేషన్ చేసి 815 కూడా అమలు చేసే ధైర్యం ఉన్న ఒకే ఒక పార్టీ ఈ దేశ రాజకీయ చరిత్రలో, అది కేవలం భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి కాదు. జైనాథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో బుద్ధ విహార ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం బుద్ధ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి బౌద్ధ వందనం సమర్పించారు. గ్రామంలో బుద్ధ విహారను నిర్మించడం పట్ల మాజీ మంత్రి జోగు రామన్న హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులను అభినందించారు. ఒక్క
सुगरोत अप्पके चोच सलकरोते संतिल गुरु बाबा साहब अम्बेडकर की जय गुरु बाबा साहब अम्बेडकर की जय జనగణన 2027 సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష స్వగృహంలో మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు కలిసి వివరాలు నమోదు చేయించారు. మొబైల్తో కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఏ విధంగా పొందుపర్చుకోవాలో మున్సిపల్ కమిషనర్ వివరించారు. ప్రభుత్వం సూచించిన వెబ్సైట్ ద్వారా ప్రజలు తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నట్లయితే 11 అంకెల ఐడి వస్తుందని చైర్పర్సన్ తెలిపారు. ఐడి నెంబర్ను ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు చూపించాలని, ఈ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని అన్నారు. పట్టణంలోని తిరుపల్లి బస్తీ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. స్థానిక శ్రీ రామాలయంలో చేపట్టిన సమ్మేళనంలో భాగంగా వక్తలు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. అనంతరం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. హిందువులు అనాదిగా వస్తున్న సనాతన ధర్మ పరిరక్షణకు కంకణబద్దులై ముందుకు సాగాలని శ్రీ విశ్వాత్మానందగిరి స్వామి అన్నారు. పట్టణంలోని తిరుపల్లిలో గల శ్రీ రామాలయంలో తిరుపల్లి బస్తీ హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ముందుగా భరతమాత చిత్రపటం వద్ద పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో భాగంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముఖ్య వక్తగా రాష్ట్రీయ స్వయం సేవకు సంఘ్ ప్రాంత సహా సేవా ప్రముఖ్ బలవత్రి గణేష్ హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరుగంటి నరసింహస్వామి, ప్రధాన కార్యదర్శి తోట గంగాధర్, కోశాధికారి పిన్నంవారు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతి వైపు మొగ్గు చూపకుండా అనాదిగా వస్తున్న సంస్కృతి ప్రాధాన్యత తెలుసుకోవాలన్నారు. సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలని పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. ప్రతినిత్యం భగవన్నామ స్మరణ చేయాలన్నారు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతూ మెరుగైన పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ధర్మానికి నిలయమైన ఈ దేశంలో ఉన్న సంపద మీదనే కన్ను వాళ్ళకు నిజం. పూర్వం అలాగే వజ్రాలు మన రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళం, మనం రోడ్ల మీద వజ్రాలు అమ్మేవాళ్ళం మన దేశం. అలాంటి దేశాన్ని బానిస చేశారు. మళ్ళీ ఇప్పుడు దేవుడి పేరు మీద వస్తున్నారు. మన దేవుడు మనకే ఉండంగా తల్లులారా, మళ్ళా పరదేవుడు మనకెందుకు? పరదేవుడు పాపమే సుమా, పరదేవుడు మనకు పాపమే. మనమందరం నిర్ణయం చేసుకోవాలి. ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని రక్షించుకోవడానికి మేము ముందుంటామనేది సంకల్పం మీ అందరిలో రావాలి. ఆ రాని నాడు నీ మన్మడు బానిస, నీ మన్మడు బానిసనయ్యా. నువ్వు కష్టపడి సంపాదించిన ధనము పరుల పాలైపోతుందయ్యా. ఇది నిజమయ్యా, అలా కనబడుతుందయ్యా. ఎప్పుడు జరుగుతుంది ఇది? మనం ఒక్కటిగా లేకపోతే దోస్తులు దొంగలు. థాన్సీ మండల కేంద్రంలో గ్రామ దేవతలకు సామూహిక బోనాల కార్యక్రమం వైభవంగా సాగింది. గ్రామ ప్రజలంతా కలిసి ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. గ్రామస్తులంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. థాన్సీ మండల కేంద్రంలో సామూహిక బోనాల వేడుకలు వైభవంగా సాగాయి. గ్రామ ప్రజలంతా కలిసి పోలేరమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, మహాలక్ష్మి, కొండపోచమ్మ, మందపోచమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. వ్యాధులు, కరువుల నుండి గ్రామాన్ని రక్షించి సమృద్ధి కలగాలని భక్తిభావంతో వేడుకున్నారు. మహిళలు మంగళ హారతులు, నెత్తిన బోనం కుండలు, భక్తి గీతాలతో డప్పు చప్పులతో ఆలయాలకు చేరుకుని వడిబియ్యం నింపి బోనం నైవేద్యంగా సమర్పించారు. అదేవిధంగా స్థానిక హనుమాన్ ఆలయంలో పవనసుత్తులకు జలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంత్రి గంగారెడ్డి, వార్డు సభ్యులు పిట్లక్ సవిత, కినికే రుక్మ, గడిచెల్ రమ, అలలి రాధా, గీసావర్ మౌనిక యాదవ్, మాజీ సర్పంచ్ స్వప్న, మాజీ ఎంపీటీసీ పండితులతో పాటు గ్రామస్తులు రామన్న యాదవ్, కృష్ణ, సురేందర్ రెడ్డి, ఆసన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పశు సంపద బాగుండాలని గ్రామ దేవతలను వేడుకున్నట్లు తెలిపారు.
విద్యతోనే సామాజిక వికాసం సాధ్యమవుతుందని మైనార్టీ విద్యార్థినీలు చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రత్యేక ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పట్టణంలోని బంగారిగూడ మైనార్టీ గురుకుల బాలికల కళాశాల 2లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ గురుకులాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న అత్యాధునిక వసతులను, నాణ్యమైన విద్యా బోధనను విద్యార్థినీలు పూర్తి స్థాయిలో వినియోగించుకొని తమ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. చదువు పట్ల అంకిత భావంతో ఉంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని విద్యార్థినీలకు దిశానిర్దేశం చేశారు. తమ పిల్లలను చదివిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. మైనార్టీ విద్యార్థినీలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థినీలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినీలకు వారి తల్లిదండ్రులకు శాల్వలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కలీం అహ్మద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, మావల ఇన్ఛార్జి ఎంపీడీఓ కృష్ణవేణి, మైనార్టీ బాలికల కళాశాల 1 ప్రిన్సిపల్ పరిహిన్ సుల్తానా, మైనార్టీ బాలికల కళాశాల 2 ప్రిన్సిపల్ రజని, అధ్యాపకులు, విద్యార్థినీలు, వారి తల్లిదండ్రులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంపొందించుకొని లాభసాటి సాగు దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలిసి రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామీణ స్థాయికి వెళ్లి రైతులకు పంటల నిర్వహణ, నూతన సాగు పద్ధతులు, విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం, పురుగుమందుల సమర్థ వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. వైభవంగా శ్రీ వాసవి మాత జన్మోత్సవ వేడుకలు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ రాజర్షి షా. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా సాగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఆధ్యాత్మిక వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. జనగణన వికసిత భారత్కు పునాది. స్వీయ నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ సూచన. మే 11 నుంచి ఇంటింటి గణన ప్రారంభమవుతుందని వెల్లడి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.